అయితే నెలకొని ఉన్నది. రవి, ఓవరాల్ గా బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు సంబంధించి ఖమ్మంలో పరిస్థితి ఏంటి రవి? అసలు అంటే మనం ఏదైతే వెలువడిన ఫలితాల ప్రకారంగానే ఖమ్మంలో బీజేపీ అనేటువంటిది అసలు నామమాత్రం మాత్రమే ఉన్నది. దానికి కనీసం ఒక్క వార్డు మొత్తం కూడా 5 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు కూడా గెలవలేనటువంటి పరిస్థితి అయితే బీజేపీకి ఉన్నది. అయితే బీఆర్ఎస్ మాత్రమే కొంత గట్టి పోటీ అయితే ప్రతిపక్ష పార్టీగా బలమైన అంటే పోటీ ఇవ్వటం జరిగింది. అయితే కొన్ని స్థానాలు మాత్రమే ఏదైతే దాదాపు ఖమ్మంలో ఉన్నటువంటి 32 స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో 32లో కూడా కొంత మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ఒక 3-4 స్థానాలకు సరిపెట్టుకునేటువంటి అవకాశం ఉంది. మిగతా వాటిలలో కూడా అట్లాంటి పరిస్థితి ఉన్నది. అంటే పోటీ అంటే ఒక అంటే 32 స్థానాల్లో 2-3 స్థానాలకి పరిమితం అయిపోయింది. అయితే మిగతా చోట్ల కూడా ఒక బలంగా ఉన్నప్పటికి కూడా గెలుపు దిశగా వెళ్ళలేనటువంటి స్థితి అయితే బీఆర్ఎస్ ఉన్నది. ఇంకా సిపిఎం సంబంధించినటువంటిది ఏదైతే ఉందో సిపిఎం కొంత ఏదైతే బీఆర్ఎస్ తో పాటుగా సిపిఎం కూడా కొన్ని స్థానాలకు గెలవటానికి ఉన్నది. కానీ మెజార్టీగా అయితే కాంగ్రెస్ హవా అయితే ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ రవి. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవుతాం, మీరు సిద్ధంగా ఉండండి. సో మొత్తానికి మరి పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, అదే క్రమంలో 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. సో కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతోంది. సో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే మరి ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఎలాంటి సంఘటనలు, చెదురుమదురు సంఘటనలు జరగడం విషయంలో కావచ్చు, సో అక్కడ మరి 200 మీటర్ల వరకు కూడా 163 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ కేంద్రాల నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా ఇక ట్రాఫిక్ సంబంధించి కూడా డైవర్షన్ ఏర్పాటు చేసిన పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ కొంత సెకండ్ పొజిషన్లోనే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం అయితే కాంగ్రెస్ లీడింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. సో 438 వార్డుల్లో కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అదే క్రమంలో సుమారు 289 వార్డుల్లో బీఆర్ఎస్ 2వ స్థానంలో ఆధిక్యతను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సో 3వ స్థానంలో బీజేపీ కూడా సో 82 స్థానాల్లో కూడా కొంత మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇండిపెండెంట్లు కూడా 58 మంది ఓవరాల్గా మరి ఇండిపెండెంట్ అభ్యర్థులు, కొంతమంది కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అదే క్రమంలో బీజేపీ, అంటే ఎవరైతే పార్టీ టికెట్ ఆశించారో వాళ్ళంతా కూడా పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసిన పరిస్థితి. అదే క్రమంలో ఈసారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి మరి కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి సంబంధించిన కొంతమంది ఉద్యమకారులకు కూడా ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబెట్టడం కావచ్చు. అదే క్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా సో మొత్తానికి సో మరి మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్